చూస్తురు కదా ఓకే ఏదైతే వీళ్ళు బాధితులంతా కూడా రైతులు కాయ కష్టం చేసుకొని లేదంటే భూమి పోతే వచ్చిన పైసలు లేదంటే ఏదో ఒక రకంగా సంపాదించుకున్న పైసలను తీసుకుపోయి ఒక ఫైనాన్స్ కంపెనీ అని చెప్పేసి నమ్మి పెట్టిర్రు. ఇలా మోసపోయారు. సరే ఎవరిని అడిగి పెట్టిరా లేదా అనేది సెకండరీ, కానీ మోసపోయారు, రోడ్డున పడ్డారు. వ్యవసాయ పొలాలు ఉండాల్సిన వ్యక్తులంతా కూడా ఇలా పట్టణంలో తిరుగుతూ ఉన్నారు మాకు న్యాయం చేయమని. ఎవరో ఒకరు ఖచ్చితంగా రెస్పాన్స్ కావాలి. అలా పిల్లల కోసమో లేదంటే ఆరోగ్యాల కోసమో చదువుల కోసమో ఇల్లు కోసమో పెళ్లిళ్ళ కోసం పెట్టుకున్నటువంటి పైసలు ఇలా మోసపోయడం అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళు చెప్తా ఉన్నారు, రోడ్ల మీద మేము నడుచుకుంటూ పోతా ఉంటే మా అవతారాలు చూసి పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారు, మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం అని చెప్పి చెప్పుకుంటారు, బాధపడతా ఉన్నారు. ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? ప్రభుత్వం అయినా స్పందించాలి. గత ప్రభుత్వం స్పందించలేదంట, ప్రస్తుత ప్రభుత్వం అయినా స్పందించాలి. పోలీస్ స్టేషన్లకు పోతే కసురుకుంటా ఉన్నారు. వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇలా లాంటి వాళ్ళే మన తల్లిదండ్రులు ఉంటారు, మన తాత ముత్తాతలు ఉంటారు. గతంలో వ్యవసాయాలు చేసుకున్న కుటుంబాలే అన్నీ కూడా ఇలా ఉద్యోగాలు రాగానే మన మీద గొప్ప కాదని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. ఈ బాప అయితే ఇలా కొడుకు ఆర్మీలోకి పోయిండు, దేశం కోసం ప్రాణాలు అర్పించిండు, చచ్చిపోయిండు. 40 లక్షలు వస్తే ఆ 40 లక్షలను ఏదో ఒక దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఒక కంపెనీలో పెట్టిండు, చిట్కా ఏమంటారు ఫైనాన్స్ అని చెప్పేసి ఆడ పెట్టిండు. ఇలా పైసలు పోయినాయి, కొడుకు పోయిండు, ఏం చేయని అర్థం కాక ఇక బస్ స్టాండ్లో పూట తిరుక్కుంటా మైండ్ మొత్తం ఖరాబ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుక్కుంటూ ఉన్నాడు. ఈ పైసల కోసం పోరాటం చేస్తున్నాం, మా బాధితులలో ఈయన ఒక బాధితుడు అని చెప్పేసి ఈయన పట్టుకొని పట్నం తోలుకొని వచ్చారు. సరే మాట్లాడే బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు దశగిరి సార్. దశగిరి, ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? నేను ఏం చేయలేదు సార్, తిరుగుతున్నా. నేను ఎవరు దొరికాడు వాళ్ళ దొరికి. మరి గొరటె గ్రామం, తిమ్మాయిపేట మండలం, నాగర్కల్ తాలూకా సారు. ఎట్లా మీ కొడుకు ఎట్లా చచ్చిపోయింది? మా కొడుకు అక్కడే చచ్చిపోయాడు సార్. అక్కడ మాటలు చచ్చిపోయాడు. చచ్చిపోయి తెచ్చి వాళ్ళు బొంద పెట్టి 2 నెలలకు పైసలు ఇచ్చింది సార్ మాకు. ఎంత ఇచ్చారు? 40 లక్షలు వేసిండు, బ్యాంకులు వేసిండు. వాళ్ళే వేసి బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు, మీ కొడుకు పైసలు పడాయి తీసుకుపోతారు అంటే మేమేం తీసుకుపోతాం సార్, ఉండని తీసుకుపోతే మేము దొంగలు ఇట్లా ఎత్తుకుపోతారు, బ్యాంకుల్లో ఉండని సంతకం పెట్టి వచ్చినాం. సంతకం పెట్టి వచ్చినాక వీళ్ళు ఇంకా కలిగింది. ఇంకా బ్యాంకులు ఉంటే ఏం చేస్తే నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నారా? బ్యాంకులు ఏం చేస్తాయి, నేను పొలం ఇస్తా, 4 ఎకరాల పొలం ఇస్తా, 70 కోట్ల రూపాయలు చేసి ఇస్తా నేను నీకు. నువ్వు ఎందుకు అనవసరంగా పెట్టుకుంటున్నావా నువ్వు, తెలియలేదు నీకు అంటే నేను వద్దు సార్, కరోనా చచ్చిపోతే మంది నీకు వస్తావు నేను వస్తాను అంట అన్న సాయిబాబాను. అంటే కరోనా చచ్చిపోతారా ఎవరన్నా? డబ్బులుంటే మంచి మంచి సూళ్ళు, హైదరాబాద్ సూళ్ళు ఇచ్చేసి వేసి బతకొచ్చు. డబ్బులు ఎందుకు చచ్చిపోతావు నువ్వు అంటే డబ్బులు ఏం చేస్తావు సార్ చచ్చిపోయేటందుకు? కరోనా వచ్చాక మళ్ళీ బతారా సార్ డబ్బులు వస్తే, డబ్బులు ఉంటే. ఇప్పుడు మా భార్యకు వచ్చింది, ఇంటికి లేసలేదు, షుగర్ బీపీ ఎక్కువైంది, రోజు దవాఖానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కరి పచ్చిలాగా తిరుగుతున్నా సార్. ఇంకా వాళ్ళు బిడ్డలు కాళ్ళకి ఇస్తామని నేను అనుకున్నా, తలాయి నువ్వు అంత ఇస్తామని నేను బ్యాంకులో పెట్టినా. పెట్టేవాళ్ళు కానీ ఈ పని చేసిండు సార్, నన్ను చేసిండు. బిడ్డలకు తలాయి ఇస్తాము. వచ్చినావు కదా, ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 2 రోజులు సార్. నేను 8 రోజులు కలుస్తున్నా సార్. ఇప్పిస్తా అంటారు సార్ అందరూ. అట్లా ఇంకేం లేదు, ఏం లేదు సార్, ఇప్పిస్తాం అంటున్నారు కానీ ఏం లేదు సార్. నేను చెప్పు ఆడుకోతున్నావు, ఎందుకు వచ్చినావు? నేను స్వీట్ షాప్ దగ్గర నేను ఎందుకు వస్తారా నువ్వు? నీకు రోజు పనిలేక తిరుగుతున్నావా నువ్వు? పనిలేక కాదు సార్, నా కొడుకు పోయిండు. నా కొడుకుంటే నా కళ్ళ ముందులా నాకు ఆ పైసలు లేకుండా సార్, ఆ పైసలు అయినా మనోయ నా కొడుకుంటే నాకు నా కొడుకుని చూసుకొని ఒక కొడుకు అంటే చచ్చిపోయినాడు. మళ్ళీ వస్తారా నీకు? వాడు చచ్చిపోయాడు, కాలం ఆడుకుని పోయిండు. పోలీసు అంటారు అట్లా పోయిండు. మళ్ళీ నువ్వు ఎందుకు వాని గురించి గోలు పడతావు అంటే నీ కొడుకు రేపు అట్లే చచ్చిపోతాడు. నీకు ఉంటుంది, బాధ ఉంటుంది, కూలి అందుకనే చచ్చిపోతాం సార్. మీరు రోగాలు మీకు వచ్చి చస్తున్నారు అని అన్నారు. ఎక్కువ మాట్లాడితే కొడతా ఏమనుకున్నావు? ఎక్కువ మాట్లాడితే కొడతా ఏమనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? మీ అధికారం ఏంటంటే మీకు వచ్చి ఎక్కువ పవర్ మాకున్నది. ఇక్కడ చచ్చిపోయినందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మీరు. మేము చచ్చిపోయింది కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు సార్ మీరు. మీకు వచ్చి ఎక్కువ పవర్. మేము దేశం కొరకు పోయి చచ్చిపోయినాం కానీ మీ దాకా దోచుకొని తినని పుట్టలే పోలే. దేశం కొరకు పోయి చచ్చిపోయినాం. ఆయన తోటి దాన్ని సాయిబాబా ఇప్పించుకొని తిని మీనికి వస్తున్నారు, మళ్ళా పడుతున్నారు. ₹1 ఇప్పియాడు చూపిస్తున్నారు, పైసా బలం చూపిస్తున్నారు. ఈ ధనంజయ కొడుతున్నాడు పైసలు, మొత్తం ధనంజయతో సార్, మొత్తం ధనంజయతో. ధనంజయ అరెస్ట్ చేస్తే పైసలు వస్తాయి సార్, దెబ్బకు వస్తాయి పైసలు. కుప్పలు మొత్తం తెచ్చి హైదరాబాద్ స్టోర్లు పెద్ద పెద్ద అవి కట్టించిందంట మొత్తం. సిబిసిఐడి వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర వచ్చిన పైసలు అన్ని అడబెట్టుకురు.
ఈడ బాగుపడుతురు ఇల్లు ఈ మొత్తం అపార్ట్మెంట్లు బిల్డింగ్లు యాదగిరి ఉన్నాడట నాకు సిబిసిఐడి సిఐ చెప్పిండు యాదగిరి గుట్టలో చూడ 20 ఎకరాల పొలం అని చెప్పిండు ఏడే ఉంది సార్ అంటే నీకు దొరకదా అది ఏడు దొరుకుతుంది కూడా నీవు ఎవరు ఆయన పడుకో మేము చెప్పని కొంచెం శిక్ష కోపం అవుతున్నాడు ఏం చేయాలంటని ఆ సార్ చెప్పిండు ఆ సార్ చెప్పిన సంప్రదాన్ని నువ్వు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నావే నువ్వు సార్ నా పైసలు నాకు ఇప్పింది నాకు ఏమొద్దు నా పైసలు నాకు ఇప్పింది సార్ మీ కాళ్ళు మొక్కుతాడు అందరూ అట్లా అంటున్నాం సార్ అందరూ అట్లా అంటున్నాం నాకు ఏముందా ఈయన కొడుకు చనిపోయి 7 బాధలో ఉంటే పిచ్చోడు వచ్చిండు ఈయన కొడుకు చచ్చిపోయి ఏడుస్తుంటే పిచ్చోడు ఇంటి నావి షాప్ కాడికి వచ్చి అంటున్నావేంది నీ కొడుకు చచ్చిపోతే ఏడ ప్రూఫ్ చూపెట్టు ఇక్కడ అంటే అప్పుడు నువ్వు ఏడ ఉంటుంది అప్పుడప్పుడు చనిపోయిన మనిషికి ఉంటుందా పిచ్చోడు రోడ్ల పొడి తిరుగుతున్నాడు ఈడు ఎవడో దొబ్బయ్యండి అని దొబ్బేసిండ్రు సార్ నన్ను దొబ్బేస్తుంది సార్ నేను చేయాలి నాకు ఆధారాలు లేవా సార్ ఇవి ఆధారాలు పెట్టుకుని తాపెట్టు సంచిలా ఇవి ఆధారాలు కావాలన్నారు ఆధార్లు అవన్నీ పెట్టుకొని ఇవి కావాలి సార్ ఇది ఆర్మీ కాదంటారు ఆర్మీ కాదా సార్ ఇది ఆర్మీ కాకపోతే నేను తలకాయిస్తా ఆర్మీల దగ్గర నేను పోతా ఇప్పుడు దొరకపోయి వాళ్ళు ఇప్పుడు ఆర్మీ దొరకపోయి మా మంచి అంటున్నారు పోయింది నేను చూసురు కదా కొడుకును బార్డర్లో ఓడగొట్టుకును తిరుగుతూ ఉన్నాడు పైసల కోసం ఉన్న పైసలు ఉంటే ఆడ దవాఖానలకు అయినప్పుడు ఖర్చులకు అవుతాయి లేదంటే నా కూతుర్లు ఉన్నారు కూతుర్లకు అని ఇచ్చుకుంటే రేపటి రోజు నన్ను చేస్తారు లేకపోతే ఏది లేకపోతే వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆ పైసల కోసం తిరుగుతూ ఉంటే ఈయనను పిచ్చోనిగా చిత్రీకరించి ఇలా ఆయనకు డబ్బులు ఎగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయనను పోలీస్ అధికారులు తిడుతూ ఉన్నారంట సచినోడు చచ్చిండు ఇంకా నీకేం బాధారా అని చెప్పేసి సరే ఏదేమైనప్పటికీ ఆర్మీలో పనిచేసి దేశం కోసమో ప్రాణాలు అర్పించిండు అలా తండ్రి ఇలా వేధిస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఈ దేశానికి వెన్నుముక రైతులు ఈ దేశం బాగుపడాలంటే జై కిసాన్ జై జవాన్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ రైతులు ఉన్నారు ఒక కిసాన్ తండ్రి ఉన్నాడు జవాన్ తండ్రి ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఇలా న్యాయం కోసం పట్నం బాట పట్టిరు పల్లెల్లో తిరగాల్సిన వ్యక్తులంతా కూడా ఇలా పట్నంలో న్యాయం కోసం తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు పైన ఖచ్చితంగా దయ చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళ పైన మనం ఎంతో కొంత గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మోసపోయారు సరే తెలుసో తెలియకో చదువు వచ్చినా చదువు రాకుండా ఏదో ఒక రకంగా పైసలు ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టిరు మోసపోయారు వాళ్ళ పక్షాన్ని నిలవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది ఈ సమాజానికి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రస్తుతం కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఇక్కడైతే ఎట్లాంటి వాళ్ళని పట్టించుకున్న నాదులు అయితే లేరు సరే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న మళ్ళీ రవి అయితే చెప్పిండు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎవరో ఒకరు న్యాయం చేయకపోతారని చెప్పేసి ఇంకా కాళ్ళకు చెప్పులు అడిగినా కానీ తిరుగుతూ ఉన్నారు చూడాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది చూస్తున్నానండి కాలేజీ టీవీ థ్యాంక్ యూ ఎవరీవన్ విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి ఫ్లైగ్రాడ్